నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం గొప్ప వరాలను ప్రసాదించే శ్రీ కేదారేశ్వర మంత్రాలను, వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. శూలం డమరుకం చైవ దదానం హస్తయుగ్మకే కేదార దేవమీశానం ధ్యాయేత్ త్రిపురగాతినం. మరొక్కసారి విందాం. శూలం డమరుకం చైవ దదానం హస్తయుగ్మకే కేదార దేవమీశానం ధ్యాయేత్ త్రిపురగాతినం. అనగా శూలం, డమరుకం రెండింటినీ చేతులలో ధరించినవాడు, త్రిపురాసురుడిని సంహరించినవాడు, కేదారేశ్వరుడు అయిన ఈశ్వరుడిని ధ్యానిస్తున్నాను. అభీష్టసిద్ధిం కురుమే శివావ్యయ మహేశ్వర భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర. మరొక్కసారి విందాం. అభీష్టసిద్ధిం కురుమే శివావ్యయ మహేశ్వర భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర. అనగా ఓ శివ, నాశనమన్నదే లేనివాడైన మహేశ్వర, భక్తులకు వరాలనివ్వడానికి శరీర రూపాన్ని ధరించిన పరమేశ్వర, నా కోరికలన్నీ నెరవేర్చుము. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కష్టాలన్నీ తీరిపోవును, కోరిన కోర్కెలన్నీ నెరవేరును, కోరిన వరాలు లభించును, జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోవును. ఓం నమః శివాయ.